guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ 3-piece కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. టాప్ బాటమ్ అండ్ దుపట్టా మొత్తం 3-piece లాగా వస్తుంది. ఫెస్టివల్ కి లేకపోతే ఏదైనా చిన్న చిన్న స్పెషల్ అకేషన్స్ కి బర్త్డేస్ కి అది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం గ్రాండ్ గా అయితే వచ్చాయి, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అన్నాను కాబట్టి ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ ఆర్ లేకపోతే దుపట్టా లెంత్ ఏదో ఒకటి కొంచెం కాంప్రమైజ్ అయ్యే వస్తుంది మనకి. ఆబ్వియస్ కదండి, లైక్ క్వాలిటీ కమ్స్ విత్ ప్రైస్ అని అంటారు. అండ్ అదే కాకుండా ఇవన్నీ ఏంటంటే చాలా మంది ఏంటంటే మరీ ఎక్కువ ప్రైస్ పెట్టి ఒకటే తీసుకోవడం ఎందుకు, ఆ ప్రైస్ కి 1 or 2 వస్తాయి అట్లాగా అనుకునే వాళ్ళకి ఇవైతే మంచి చాయిస్ అండి. నాకైతే నచ్చాయి కలెక్షన్. బట్ ఖచ్చితంగా అక్కడక్కడ చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అయితే అవ్వాలి, బికాస్ దే ఆర్ కమింగ్ ఇన్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్. సో ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉందండి. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియోస్ కానీ నా ఛానల్ ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. నాకు కలర్ అయితే చాలా నచ్చింది. మన ఇండియన్ స్కిన్ టోన్స్ కి డస్కీ టోన్స్ కి చాలా బాగుంటుంది ఈ కలర్ అయితేని. చాక్లెట్ బ్రౌన్ కలర్ లో వచ్చింది. ఇది మనకి 3-piece సెట్, టాప్ బాటమ్ అండ్ దుపట్టా లాగా వస్తుంది. ఇదైతే క్వాలిటీ బాగుందండి, నాకు నచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇలా కొంచెం షైనీగా చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, బట్ ఏంటంటే సాఫ్ట్ గా అయితే ఉండిందండి ఫ్యాబ్రిక్. మనకి ఇట్లా సాఫ్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. దీనికి ఏంటంటే లోపల లైనింగ్ వచ్చింది, బట్ లైనింగ్ ఏంటంటే ఇక్కడ హాఫ్ వరకే వచ్చిందండి, మనకి ఫుల్ అయితే రాలేదు లైనింగ్. ఇక్కడ మనకి హాఫ్ వరకే అయితే లైనింగ్ వచ్చింది. ఇఫ్ యూ సీ ఇట్లా లైక్ ఇలా హాఫ్ వరకే లైనింగ్ వచ్చింది. మన వేస్ట్ రీజన్ వరకు వస్తుంది, కింద ప్యాంట్ వస్తుంది కాబట్టి లైనింగ్ అయితే ఇవ్వలేదు. పెద్ద ట్రాన్స్పరెంట్ గా లేదు, మేబీ బికాస్ పైన లైనింగ్ రావడం వల్ల. అండ్ కింద ఎట్లాగా బాటమ్ వస్తుంది కాబట్టి ఆడ్ గా అయితే కనిపించదు. అండ్ దీనిపైన సింపుల్ గా ఇలా వైట్ కలర్ థ్రెడ్ తో మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చేశారు. ఇట్లా వీ షేప్ నెక్ లాగా వచ్చి నెక్ దగ్గర అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లోని మనకి ఇలాగా హెవీగా వర్క్ అయితే వచ్చింది. మిగిలిన దానిపైన దూరంగా ఇట్లా బూటీస్ అయితే వచ్చాయి. దీనికి ఏంటంటే ఇట్లాగా బెల్ స్లీవ్స్ లాగా వచ్చాయి, నీట్ గా బెల్ స్లీవ్స్ లాగా వచ్చి ఇక్కడ అంతా వర్క్ అయితే వచ్చింది మనకి. అండ్ మిగిలిన టాప్ పైన అంతా సింపుల్ వచ్చింది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ హాఫ్ పార్ట్ కి లైనింగ్ అయితే వచ్చింది. కలర్ అయితే మటుకు చాలా బాగుండిందండి, మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ కూడా వచ్చింది. సో బాటమ్ ఏంటంటే ఇది కూడా మనకి కొంచెం ఇట్లాగా స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగే వచ్చింది. ప్యాంట్ లెంత్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది అండి నా హైట్ కి. నేనైతే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను పైన, మరీ ఎక్కువ అయితే అయిపోయింది నాకు ప్యాంట్ ది లెంత్ అయితేని. సో ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. టాప్ కి ఎట్లా అయితే మనకి వర్క్ వచ్చిందో కింద కూడా అట్లా వర్కే వచ్చింది. ఈ వర్క్ ఏంటంటే ఇక్కడ స్టిక్ చేశారండి. ఈ వర్క్ వచ్చిన పార్ట్ ని ఇక్కడ స్టిక్ చేసి అటాచ్ అయితే చేశారు. దీనికి సెమీ ఎలాస్టిక్ వచ్చి ఇట్లాగా డ్రా స్ట్రింగ్స్ అయితే సెమీ ఎలాస్టిక్ అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే బాగానే ఉండిందండి, నాకు నచ్చింది. మరీ సూపర్ ఏం కాదు, బట్ బాగుంది ఫ్యాబ్రిక్ అయితేని. అండ్ దీనికి ఇట్లాగా ఆర్గాన్జా దుపట్టా అయితే వచ్చింది. టాప్ కి ఎట్లా అయితే వర్క్ వచ్చిందో సిమిలర్ గా ఇట్లా వైట్ కలర్ థ్రెడ్ తో దీనిపైన వర్క్ అయితే వచ్చింది. దుపట్టా లెంత్ అండ్ విత్ పర్వాలేదండి, మరీ ఎక్కువ రాలేదు, అలానే మరీ తక్కువ అయితే రాలేదు. దుపట్టా లెంత్ అండ్ విత్ ఇట్లా ఆర్గాన్జా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి వచ్చింది. విత్ అయితే బాగానే ఉండింది, లెంత్ కూడా పర్వాలేదండి. ఇలా వన్ సింగిల్ సైడ్ వేసుకుని కొంచెం పేరప్ చేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. ఇట్లాగా వైట్ కలర్ తో వచ్చింది. అండ్ దీనికి బార్డర్స్ దగ్గర ఇట్లా స్కేల్ అప్ అయితే వచ్చి మనకి బార్డర్ వచ్చింది దుపట్టాకి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి లైక్ వైలెట్ కలర్ అండి. నాకు ఈ కలర్ చాలా నచ్చింది. బ్రైట్ వైలెట్ కన్నా దిస్ ఇస్ మోర్ ఆఫ్ లైక్ డల్ కలర్, డల్ బట్ బ్రైట్, లైక్ డార్క్ కలర్ బట్ డార్క్ కలర్ లోనే డల్ షేడ్ అయితే వచ్చింది. ఇట్లా డల్ షేడ్స్ బాగుంటాయండి. కొంచెం డస్కీ టోన్ ఉండే వాళ్ళకి ఇలాంటి డల్ షేడ్స్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి. ఇది కూడా ఫ్యాబ్రిక్
పర్వాలేదండి, కొంచెం సాఫ్ట్ గానే ఉండింది, బట్ షైనీగా అయితే ఫ్యాబ్రిక్ వచ్చింది. ఫెస్టివల్స్, బర్త్డే, స్పెషల్ అకేషన్స్ కి వేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. ఇది అయితేని ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ అయితే వస్తుంది. అండ్ నెక్ దగ్గర అంతా కూడా ఇట్లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మంచిగా థ్రెడ్ వర్క్ జెరీ థ్రెడ్ తో మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఎక్కువే వచ్చిందండి, ఇలా ప్యానలింగ్ లాగా ఫ్రంట్ ఆల్మోస్ట్ లైక్ యోక్ పార్ట్ వచ్చే అంత రీజన్ వరకు ఇక్కడ ప్యానలింగ్ లాగా వచ్చి మొత్తం అంతా మనకి వర్క్ అయితే వచ్చింది. ఇక్కడ బటన్స్ రాకుండా మనకి ఏంటంటే ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అది బాగా అనిపించిందండి నాకు. రెగ్యులర్ గా బటన్స్ వస్తాయి కదా, అట్లా రాకుండా బటన్స్ ప్లేస్ లో ఇట్లా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చేశారు. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇట్లాగా వర్క్ డీటెయిలింగ్ వచ్చింది. బట్ చిన్న డిసడ్వాంటేజ్ అండి ఇది ఏంటంటే మనం వేసుకున్నప్పుడు ఇది కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అండి లైట్ గానీ. బట్ పర్వాలేదు, అంత మరీ ఇబ్బందిగా అయితే గుచ్చుకోవట్లేదు. బట్ ఉండడం అయితే కొంచెం రఫ్నెస్ ఉండింది. ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది. అండ్ టాప్ కి కింద కూడా ఇలా స్కేలప్స్ లాగా వచ్చి ఇక్కడ ఇలా లేస్ డీటెయిలింగ్ వచ్చింది. ఫ్రంట్ ఒకటే వచ్చింది, బ్యాక్ సైడ్ రాలేదండి. సో ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది దీనికి. అండ్ దీనికి బాటమ్ కూడా వచ్చింది. సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తో సెమీ ఎలాస్టిక్ స్టైల్లో మనకి ఈ బాటమ్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చిందండి. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది మనకి. ప్లెయిన్ సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తో మనకి వెనకాల ఇలాగా ఎలాస్టిక్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ లేకుండా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇలాగ సింపుల్ ఫ్లోరల్ దుప్పటా అయితే వచ్చిందండి. ఇట్లా కొంచెం వైట్ కలర్ లో అయితే వచ్చింది. వైట్ కలర్ లో సింపుల్ ఫ్లోరల్ దుప్పటా అయితే వచ్చింది మనకి. దుప్పట కొంచెం ఆర్గాన్జా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. స్టిఫ్ గా ఉండిందండి దుప్పట, మరీ సాఫ్ట్ గా అయితే ఏం లేదు, కొంచెం నిలబడుతుంది. బట్ పర్వాలేదండి, బాగానే ఉండింది. ఈ ప్రైస్ కి నాకు పర్వాలేదు అనిపించింది. దీనికి ఇట్లాగా బార్డర్స్ అయితే వచ్చాయి. అండ్ సెంటర్ లో అంతా కూడా మనకి ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. అండ్ దీనికి ఇలాగా టాజిల్స్ లాగా అయితే వచ్చాయి. 4 సైడ్స్ టాజిల్స్ వచ్చాయి దుప్పటాకి. విత్ కూడా తక్కువే అనింది. లెంత్ పర్వాలేదండి, మేనేజబుల్ లెంత్. విత్ అయితే హాఫ్ ద విత్ వచ్చింది. బట్ నాకు విత్ తక్కువనే పర్వాలేదు అనిపిస్తుంది. అంత ఫుల్ 1 మీటర్ లెంత్ ఉండాలని నాకైతే అనిపించదు దుప్పటాకి అయితేని. లుక్ వైజ్ ఏమీ డిఫరెన్స్ రాదండి. మరి అంత 1 మీటర్ లెంత్ లైక్ విత్ లేకపోతేనే ఇలా హాఫ్ విత్ వచ్చిన దుప్పటాస్ కూడా లుక్ అయితే బాగానే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లిబాస్. ఫ్యాబ్రిక్ చాలా బాగుండిందండి దీనిది. ఇది ఏంటంటే మనకి మస్లిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి సాఫ్ట్ అండ్ కొంచెం ఫ్లోయి టైప్ లో అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే మనకి. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇలాగా ఎంపైర్ స్టైల్ నెక్ లాగా వచ్చింది. ఇలా సింపుల్ గా ఎంపైర్ స్టైల్ నెక్ లాగా అయితే వచ్చింది. అండ్ నెక్ చుట్టూరా ఇలాగా జరీ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా లైన్స్ లాగా వర్క్ అయితే వచ్చి ఇట్లా సింపుల్ నెక్ అయితే వచ్చింది మనకి. అండ్ టాప్ పైన అంతా కూడా మొత్తం ఇట్లాగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. పింక్ అండ్ బ్లూ కలర్ తో ఇట్లాగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఆల్టర్నేటివ్ గానీ. అండ్ దానిపైన అంతా కూడా మనకి ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. యూజువలీ ఫాయర్ ప్రింట్ పోదండి, లిబాస్ బ్రాండ్ వి చాలా వాడాను. దట్టు ఫాయర్ ప్రింట్ తో అయితే యూజ్ చేశాను, అసలు ఏమీ అవ్వదు మనకి. స్లీవ్స్ వచ్చేసి ఇలా బెల్ స్లీవ్స్ లా వచ్చాయి. రీసెంట్ గా మన వీడియోస్ లో చాలా సార్లు స్పెసిఫై చేశాను నేను. ఇట్లాంటి బెల్ స్లీవ్స్ ఏంటంటే కొంచెం ట్రెండ్ లో ఉన్నాయి. సో ఇలా బెల్ స్లీవ్స్ లాగా వచ్చాయి. అంటే ఇక్కడ కొంచెం విత్ తక్కువ వస్తుంది, చివరికి వెళ్లే కొద్దీ మనకి ఇలాగ విత్ అయితే పెరుగుతుంది స్లీవ్స్ ది. సో అలా బెల్ స్లీవ్స్ అయితే వస్తున్నాయి. లైనింగ్ అయితే ఏం రాలేదు. ఫ్యాబ్రిక్ అయితే 10/10 అండి, నాకు భలే నచ్చింది. మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. సమ్మర్స్ లో కూడా చాలా లైక్ కంఫర్టబుల్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా సెమీ ఎలాస్టిక్ వచ్చి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ తో మనకి అదే ఫ్యాబ్రిక్ తో బాటమ్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ పాకెట్ వచ్చింది, సెమీ ఎలాస్టిక్. అండ్ మరి స్ట్రైట్ కట్ ప్యాంట్ అంత తక్కువ ఫ్లేర్ కాదు, అలానే ప్లాజో ప్యాంట్ అనలేము. కొంచెం ఫ్లేర్ ఎక్కువ వచ్చింది, స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా అయితే వచ్చింది. లెంత్ అండ్ విత్ అంతా బాగుండిందండి ప్యాంట్ ది. అండ్ దీనికి దుప్పటా కూడా సేమ్ టాప్ ఎట్లా అయితే వచ్చిందో అట్లాగా బార్డర్ అయితే వచ్చింది, చుట్టూ బార్డర్ అయితే వచ్చింది. అండ్ సెంటర్ అంతా మనకి ప్లెయిన్ గా వచ్చి అక్కడక్కడ ఇలా బుటీస్ అండ్ ఫ్లవర్స్ లాగా వచ్చింది. లైక్ కంప్లీట్ గా టాప్ ఎలా వచ్చిందో అట్లాగే ప్రింట్ వచ్చేస్తే మొత్తం అంతా ఒకటే అయిపోతుంది. బికాస్ టాప్ అండ్ బాటమ్ కూడా సేమ్ ప్రింట్ వచ్చింది కాబట్టి ఇలా కొంచెం ప్లెయిన్ గా రావడం వల్ల ఓవరాల్ గా వేసుకున్నప్పుడు లుక్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మటుకు నాకు చాలా నచ్చిందండి, చాలా నీట్ గా ఉండింది ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మటుకు. దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. పింక్ కలర్ అయితే వచ్చిందండి, బేబీ పింక్ కలర్. సో ఇది మనకి మొత్తం కంప్లీట్ సెట్ ఆర్గాన్జా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. ఇదైతే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అండి, బాగానే ఉండిందండి. ఆ ప్రైస్ కి నాకు వర్తే అనిపించింది. ఆబ్వియస్లీ ప్యూర్ ఆర్గాన్జా రాజు కొంచెం స్టిఫ్ గానే ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో మనం ఆర్గాన్జాస్ తీసుకుంటేనే. దీని స్లీవ్ ప్యాటర్న్ అయితే భలే డిఫరెంట్ వచ్చిందండి. ఇలా మంచిగా చిన్న బుట్టలాగా పైన లేస్తుందండి. ఇట్లాగా
లైక్ ఆల్మోస్ట్ 3/4 స్లీవ్స్ లాగా వచ్చి ఇలా చిన్న బుట్ట లాగా అయితే లెగుస్తుంది. ఇక్కడ పక్కన ప్లీట్స్ అయితే స్టిచ్ చేశారు స్లీవ్స్ కి, మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ప్లీట్స్ లాగా అయితే స్టిచ్ చేశారు, అలా ప్లీట్స్ లాగా స్టిచ్ చేసి స్లీవ్స్ అయితే పెట్టారు. సో కొంచెం ఇలా పఫ్ స్లీవ్స్ లాగా పైకి అయితే లెగుస్తుంది. అండ్ దీనికి ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ఇలా చిన్న డైమండ్ షేప్ లాగా అయితే వచ్చిందండి. చాలా బాగుండింది. నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అయితే పెట్టారు. ఈ రెగ్యులర్ గా వి షేప్, యూ షేప్, బోట్ నెక్ అట్లా కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో అయితే మనకి నెక్ అయితే పెట్టారు. అండ్ దీనికి ఏంటంటే ఇట్లా సింపుల్ గా ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ చాలా నీట్ అండ్ క్లాసీ ఉండిందండి దీనిపైన. అండ్ దీనికి లైనింగ్ కూడా వచ్చింది మనకి, లోపల క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చారు టాప్ కి. దీనికి బాటమ్ రాలేదండి, ఓన్లీ 2 పీస్ వచ్చింది, టాప్ అండ్ దుప్పట. బట్ ఏంటంటే టాప్ కి ఇది మనకి లైనింగ్ అయితే వచ్చింది, క్రేప్ లైనింగ్. అండ్ దీనిపైన అక్కడక్కడ ఇట్లా సింపుల్ గా బుటీస్ అయితే వచ్చాయి, జెరీ బుటీస్ అయితే వచ్చాయి. అండ్ ఇలా ఫ్లోరల్ ఫ్లవర్ లైక్ గుత్తులు ఫ్లవర్స్ కింద దూరం దూరంగా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. మంచి పింక్, బేబీ పింక్ కలర్ అయితే వచ్చింది. అండ్ దుప్పట కూడా మనకి ఆర్గాన్జా టైప్ స్టైల్లో ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. విత్ అయితే పర్వాలేదు, బాగా వచ్చిందండి. లెంత్ అయితే కొంచెం తక్కువే వచ్చింది. అండ్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్. దట్స్ వై దుప్పట ఏంటంటే అంత లెంత్ అయితే రాలేదు. ఇలా పక్కకి స్టైల్ అప్ చేసుకుంటే అంత ఆడ్గా ఉండదు. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. దుప్పట లెంత్ సరిపోతుంది. టాప్ కూడా బాగుంటుందండి షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి. ఏదైనా వైట్ కలర్ ఆర్ లేకపోతే ఇట్లాంటి బ్లూ కలర్ బాటమ్ తో పేరప్ చేసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది దీన్ని కూడా. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ సెట్ అండి. ఇది కూడా 3 పీస్ సెట్, టాప్ బాటమ్ అండ్ దుప్పట వచ్చింది. టాప్ ఏంటంటే రెగ్యులర్ స్ట్రైట్ కట్ లా కాకుండా కొంచెం ఇట్లాగా నైరా కట్ స్టైల్లో అయితే వచ్చింది. అండ్ ఏ లైన్ కట్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ ఇది బాగానే ఉండిందండి. కలర్ నచ్చింది నాకు చాలా. మంచి పేస్టల్ షేడ్ ఆఫ్ సీ బ్లూ అని చెప్పొచ్చు, లైక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ షేడ్ లో అయితే వచ్చింది. మోర్ ఆఫ్ లైక్ సీ బ్లూ కలర్ లో అయితే వచ్చింది. బాగుండిందండి కలర్ అయితే. స్కై బ్లూ కలర్ కన్నా ఇంకా డల్ గా షేడ్ అయితే వచ్చింది. సో ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ ప్యానెలింగ్ లాగా వచ్చి ఇక్కడ అంతా కూడా మనకి ఇలా చిప్ వర్క్ తో హెవీ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. మొత్తం అంతా కూడా ఇట్లా సింపుల్ థ్రెడ్ వర్క్ అండ్ చిప్ వర్క్ తో అయితే కాంబినేషన్ వచ్చింది. వర్క్ అంతా కూడా కొంచెం షైనీగా అయితే ఉండింది. నైట్ పార్టీస్ కి బాగుంటుందండి ఇది. అండ్ ఇది ఇక్కడ అంతా కూడా మనకి ఇలాగా ప్లీట్స్ లాగా అయితే వచ్చింది. సెంటర్ లో ప్లీట్స్ లాగా వచ్చి ఏ లైన్ టైప్ ఆఫ్ కట్ అయితే వచ్చింది. దీనికి ఫ్లేర్ అయితే బాగుంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇక్కడ ఎలా అయితే ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిందో సేమ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ విత్ థ్రెడ్ అండ్ చిప్ వర్క్ తో అయితే వచ్చింది. బాగుండిందండి ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. కలర్ కాంబినేషన్ అయితే బాగుండింది. మంచి పేస్టల్ షేడ్ అయితే వచ్చింది. కొంచెం దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, పెద్దగా ట్రాన్స్పరెంట్ లేదు. బట్ బేజ్ ఆర్ వైట్ కలర్ స్పెగిటీతో అయితే పేరప్ చేసుకుని వేసుకోవచ్చు దీన్ని. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. సో ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ బాటమ్ కి ఏంటంటే ఇక్కడ ఇలా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తో ట్రాన్స్పరెంట్ గా అయితే వచ్చింది. మరీ కింద ఎడ్జ్ లో కాకుండా కొంచెం పైకి అయితే వచ్చి మళ్ళీ కింద బార్డర్ లాగా వచ్చి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. ఇలా సాఫ్ట్ గా స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చింది. బోత్ ద సైడ్స్ లైక్ సెమీ ఎలాస్టిక్ వచ్చింది. బోత్ ద సైడ్స్ అయితే ఎలాస్టిక్ రాలేదు దీనికి, బ్యాక్ సైడే వచ్చింది ఎలాస్టిక్. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. నాకు ఈ ఆర్గాన్జా కాన్సెప్ట్ అయితే చాలా ఇష్టం అండి. లుక్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా సింపుల్ డీటెయిలింగ్ వల్ల లుక్ అయితే ఓవరాల్ గా చాలా బాగా అయితే ఎన్హాన్స్ అవుతుంది దాన్ని. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇట్లాగా సింపుల్ ఫ్లోరల్ దుప్పటా అయితే వచ్చింది. ఇలా నీట్ సింపుల్ ఫ్లోరల్ దుప్పటా పింక్ కలర్ వచ్చి దానిపైన అంతా కూడా ఇలా మంచి ఫ్లోరల్ దుప్పటా అయితే వచ్చింది. అండ్ కింద ఇక్కడ ఇలాగా టాజిల్స్ లాగా వచ్చాయి. ఫ్యాబ్రిక్ తో మనకి టాజిల్స్ అయితే వచ్చాయి. దుప్పటా లెంత్ అండ్ విత్ అయితే బాగుండిందండి ఈ సెట్ ది. ఇదేంటంటే ఆర్గాన్జా టైప్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మరి అంత స్టిఫ్ గా లేదు ఫ్యాబ్రిక్, అలాని ప్యూర్ ఆర్గాన్జా అయితే కాదు. బట్ ఓవరాల్ గా నీట్ లైక్ మరీ లేవట్లేదండి. నీట్ గా చెప్పిన మాట వింటుంది. ఎలా వేసుకుంటే అలా ఉంటుంది. ఒక పిన్ చేసుకుని ఇక్కడ పెట్టుకుంటే మరి ఇట్లా లేసిపోకుండా బాగానే ఉండింది. నాకైతే నచ్చిందండి ఓవరాల్ గా దుప్పటా కూడా. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఆ లింక్స్ అయితే యూజ్ చేసి ఇందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.